దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత వారం రక్షణ యొక్క అర్థము మరియు నిర్వచనంలో ఒకటి విడిపించును, రెండోది కనికరించును, మూడవది విమోచించును, నాలుగవది ప్రియముగా ఉండును. కీర్తనలు 74:14 వచనంలో హెబ్రీ భాషలో యకార్ అని పిలుస్తారు. ఇంగ్లీషులో ప్రశస్తము, అరుదు, రేర్, విలువైన, మహిమాన్వితము, బరువైన, ప్రభావితమైన అనే పలు రకాల అర్థాలున్నాయి. ఈ తలంపు క్రొత్త నిబంధనలో మెరుగుపరచబడింది. నశించిపోయిన ప్రాణములను రక్షించును. ప్రాణములను అనగా మనుష్యులను అని అర్థము. పాపుల పక్షాన దేవుని పూర్ణ పనిని తెలియజేసే సమగ్ర పదమే రక్షణ. ప్రాణం గల అనగా మనుష్యులను అని అర్థము. పాపుల పక్షాన దేవుని పూర్ణ పనిని తెలియజేసే సమగ్ర పదమే రక్షణ. ఈ మాటకు విస్తృతము, పుష్కలము, విశాలము అనే అర్థాలు ఉన్నాయి. హెబ్రీలకు విశాల స్థలము, పెద్ద వెడల్పైన గది, ప్రమాదము నుండి స్వేచ్ఛ విడుదలకు ప్రతీక. దానికి విభిన్నంగా ఇరుకైన ప్రదేశము, కష్టానికి, దురవస్థకు, అపాయానికి ప్రతీక. హెబ్రీ భాషలో హెబ్రీ పదంలో స్వయం సహాయం అనే తలంపుగానే అణగారించిన వానితో సహకారం అనే తలంపుగాని లేదు. పీడిత ప్రజలకు బయట నుండి ఎవరైనా సహాయం చేయకపోతే వారు నశిస్తారు. కీర్తనలు 72:15 వచనం చిరంజీవి అగును. హెబ్రీ భాషలో హయా అని, ఇంగ్లీష్లో లైవ్ అంటే మునుపు మరణమున్న స్థానంలో నూతన జీవాన్ని దేవుడిస్తాడని లేఖనాలు సెలవిస్తుంది. క్రొత్త నిబంధనలో రక్షణను గూర్చిన విషయంలో అనేకసార్లు మనము చూస్తాము. రక్షణ అనగా నిత్య జీవము. యోహాను సువార్త 3:16 వచనం, యోహాను సువార్త 5:24 వచనం, యోహాను సువార్త 17:3 వచనం మొదలగునవి క్రొత్త నిబంధనలు మనకి పదే పదే యేసు ప్రభు వాడినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆరోదిగా చూసినట్లయితే కీర్తనలు 72:13 వచనం రక్షించును. హెబ్రీ భాషలో యాష, ఇంగ్లీష్లో సేవ్. బీదల ప్రాణములను రక్షించును. ప్రాణములను అనగా మనుషులని అర్థము. పాపుల పక్షాన దేవుని పూర్ణ పనిని తెలియచేసే సమగ్ర పదమే రక్షణ. ఈ రక్షణ అనేకులకు దేవుడు ఉచితంగా ఇచ్చినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మాటకు విస్తృతము, పుష్కలము, విశాలము అనే అర్థాలు ఉన్నాయి. హెబ్రీలకు విశాల స్థలం ఉంది, పెద్ద వెడల్పైన గది ఉంది. ప్రమాదం నుండి స్వేచ్ఛ విడుదలకు ప్రతీక. దానికి భిన్నంగా ఇరుకైన ప్రదేశము, కష్టానికి, నష్టానికి, దురవస్థకు, అపాయానికి ప్రతీక. హెబ్రీ పదంలో స్వయం సహాయం అనే తలంపుగానే అణగారించిన వానితో సహకారం అనే తలంపుగానే లేదు. పీడిత ప్రజలకు బయట నుండి ఎవరైనా సహాయం చేయకపోతే వారు నశిస్తారు, కృషిస్తారు, కృంగిపోతారు. కాబట్టి ఇలాంటి ప్రజలను మనము కాపాడాలి. సారాంశం: రక్షణ అనే పదము సమగ్ర పదం. దీనిని క్రమానుగతం దేవశాస్త్రంలో వాడాలి. యేసు అనగా యెహోవా రక్షించును అని అర్థం. మత్తయి సువార్త 1:21 తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపియున్నాడు. 1 యోహాను 4:14 దేవుడు మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడని 1 తిమోతి 4:10 వ్రాయబడి ఉంది. పాత నిబంధనలోనూ యాష అనే పదానికి గ్రీకు భాషలో
సోజో మరియు దాని సంబంధిత పదార్థాలు సొటీరియా, సోటేర్ వాడబడ్డారు. చాలా సందర్భంలో హెబ్రీ భాషలోని షలోమ్ అనే పదానికి గ్రీకులో సోజో అనే పదం చాలాసార్లు వాడారు. కాబట్టి రక్షణ అనగా నివారణ, క్యూర్, నయము చేట, తెప్పరిల్లుట, విరుగుడు, ఆపద నుండి కాపాడుట, విమోచన లేదా క్షేమం అని అర్థాలు. ఇవి పరిశుద్ధ గ్రంథంలో మనకి రక్షణ శాస్త్రంలో రక్షణ